నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టకి మన సినీ ప్రముఖులు కొంతమంది అయితే హాజరయ్యారు. అందులో రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అంటే ఇది మెగాస్టార్ ఫ్యామిలీ అయితే హాజరయ్యారు. కానీ ఇందులో ఈ ఆహ్వానం మరి జూనియర్ ఎన్టీఆర్కి అందలేదా? ఎందుకు తను ఆ వేడుకల్లో పాల్గొనలేదు అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మూవీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. అంటే ఇప్పుడు అయోధ్యలో ఈరోజు మనకి బాలరాముడి విగ్రహ ప్రతిష్టన జరుగుతుంది. అట్టహాసంగా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో ఇలాంటి ఒక వేడుకకి అంటే మన ఇండస్ట్రీ నుంచి చాలామంది వెళ్ళారు. రామ్ చరణ్ గారు వెళ్ళారు, మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం పీకే గారు వెళ్ళారు, అండ్ ఇంకో కొంతమంది మన పొలిటీషియన్స్ కూడా వెళ్ళారు. కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ గారికి కనిపించట్లేదు. అంటే మామూలుగా మనం బాలరాముడిగా చూసాం ఆయనని, సో వాళ్ళు కూడా చాలా పూజ చేస్తారు. సో అలాంటిది ఎందుకు కనిపించలేదు? ఏంటి దీని వెనకాల ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఎప్పుడైతే ఈ RRR కళాఖండం వచ్చిందో అప్పటి నుంచి రామ్ చరణ్ ఎక్కడికన్నా వెళ్తే అక్కడికి ఎన్టీఆర్ ఎందుకు రావట్లేదు, ఎన్టీఆర్ ఎక్కడికన్నా వెళ్తే ఇక్కడ రామ్ చరణ్ ఎందుకు రావట్లేదు, ఏంటిది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సీరియస్లీ చాలాసార్లు చూసాం. మన ఎన్టీఆర్ శతదినోత్సవం కూడా రామ్ చరణ్ వచ్చాడు, ఎన్టీఆర్ రాలేదు. బయటవాడు వాడేవాడో వచ్చాడు, సొంత ఇంట్లో నుంచి బ్లడ్వి నువ్వు రాలేదు చెప్పి పీభత్సమైన ట్రోల్స్. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ ఏమైనా ఏదైనా అవార్డు వచ్చింది అనుకో, సింపుల్గా ఈ మధ్య కాలంలో రామ్ చరణ్కి వచ్చింది, ఎన్టీఆర్కి ఎందుకు రాలా? పోనీ ఎన్టీఆర్కే వచ్చింది అనుకుందాం. అప్పట్లో ఆస్కార్స్ అకాడమీలో ఆయనది నామినీ వరకు వెళ్ళాడు ఉత్తమ నటుడిగా. ఆయనకు రామ్ చరణ్కి ఎందుకు ఇవ్వలేదు, కావాలని ఇవ్వలేదు, అందుకు ఇవ్వలేదు, ఇందుకు ఇవ్వలేదు, అదే ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. పోనీ సరే, సినిమా విషయానికే వద్దాం. సినిమాలో కూడా అదే గొడవ. ఎన్టీఆర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, రామ్ చరణ్కి ఇవ్వలేదని వాళ్ళు. రామ్ చరణ్ని మొత్తం చూపించి అసలు ఎన్టీఆర్ని వాడుకోలేదు, జూనియర్ ఆర్టిస్ట్లో వాడారని వీళ్ళు. లేదు, కొమరం భీముడో సాంగ్లో అంత పర్ఫామ్ చేశాడు కదా, ఆయనకి ఇంకేమి ఇస్తాం, పులితో ఫైట్ ఇచ్చాము, ఇంకేమి ఇస్తామని వీళ్ళు. ఇట్లా అది ఎట్లా కంపారిజన్ అనే ఒక జబ్బు మనిషికి ఎప్పుడైతే పుట్టిందో ప్రతి చోట వీడికి కావాల్సిన వాళ్ళందరూ అక్కడ అట్లా 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 హాజరు కావాలన్నమాట. లేకపోతే వీడికి నచ్చవు ఆ కళ్ళు. మరి అది ఎందుకు అది చూడడం కూడా నచ్చదు. ఇంకా సీరియస్లీ ఇప్పుడు ఎన్టీఆర్ ఒకడే కాదు, బాలకృష్ణ గారు వెళ్ళారా? పోనీ ఆహ్వానం వచ్చినా కూడా మోహన్ బాబు వెళ్ళాడా? రాజశేఖర్ జీవిత గారు వెళ్ళారా? హీరో శ్రీకాంత్ వెళ్ళాడా? రానా కనిపించాడా? వెంకటేష్ కనిపించాడా? పోనీ ఇంకెవరైనా కనిపించారా? ఏమైనా విశ్వక్సేన్ కనిపించాడా? వీళ్ళందరినీ కాకుండా ఎన్టీఆర్ 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 కావాలని ఒక వర్గం పోక్ చేయడమే కదా ఇది. రీసెంట్ డేస్లో ఏం జరిగింది అంటే, మళ్ళీ మొన్న శత జయంతి నుంచి కూడా ఎన్టీఆర్ టార్గెటెడ్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒక వర్గం ఏం చేస్తుందంటే, టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ గారికి ఆ స్థానం ఇస్తారు అని ఒకటిది. నెక్స్ట్ లోకేష్ గారికి ఒకవేళ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటే లేకపోయినా బాలయ్య గారికి అన్నీ ఇవ్వాలి, లేకపోతే ఎన్టీఆర్ గారికి అన్నీ ఇవ్వాలి, వాళ్ళ వంశంలోనే ఎవరికొకరికి ఇవ్వాలి, బయట వాళ్ళకి రావద్దు, బయట వాళ్ళకి రావద్దని ఒక వర్గానికి అనిపించింది. ఆ వర్గానికి చెందినటువంటి గొప్ప గొప్ప మనుషులు ఎవరైతే ఉంటారో ఈ మధ్య కాలంలో టీడీపీలో చేరిన దాఖలాలు ఉన్నాయి ఒక మంచి పొజిషన్లో. ఓకేనా? అప్పుడు కుటుంబ సభ్యులని కాదనుకొని ఈ బయటి పరాయి వ్యక్తికి ఏమైనా కట్టపెడతారా, ఇంపార్టెన్స్ ఇస్తారా అనే టైంలో ముందు ఆ కుటుంబ సభ్యులందరినీ అవహేళన చేస్తే, వాళ్ళందరినీ కామెడీ పీస్లను చేసేసి ఎక్కువ ట్రోల్స్కి గురి చేసేస్తే ఏదో ఒకటి చేయొచ్చు. నెక్స్ట్ బాలయ్య డైలాగులని విమర్శించడము, అయినా సరే ఆయన ధీటుగా నిలబడతారు, ఆయన ఎవరేం చేయలేరు అన్నట్టుగా. లోకేష్నేమో కామెడీ పీస్ లాగా ఆడుకోవడం. ఇంకా చెప్పాలంటే నిన్న రిలీజ్ అయినటువంటి త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలో కూడా జరిగింది, జరగడం, అరగడం, అరిగింది ఇట్లాంటివి కావాలని పోక్ చేసేలాగా పెట్టారు. అది నచ్చలే ఎవరికి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్నేమో కామెడీ పీస్ లాగా చేయలేరు, ఎందుకంటే ఆయన మీద ఎక్కువ ట్రోల్స్ ఉండవు. ఆయన హీరోగా బాగా మందికి పరిచయం, మంచి నటుడిగా అందరికీ తెలుసు. జైలవకుశలో ఆయన నటనను చూసాం, యమదొంగలోనూ నటనను చూసాం. పైగా బేసికలీ హీఈస్ ఎ గుడ్ క్లాసికల్ డాన్సర్. ఈ హావభావాలు అవలీలకు అలవోక పలకరిస్తాడు, అది పెద్ద ఎన్టీఆర్ గారు లాగే. ఇంకా విత్ ఎక్స్ప్రెషన్స్. వీళ్ళ దాంట్లో ఏంటంటే అన్ని మబ్బులే, అంటే వాళ్ళకి చెందినటువంటి హీరోలు ఎవరైతే ఉంటారో మబ్బులే ఉంటారు. సో వాళ్ళకి అంత ఏమి ఉండదు. వీళ్ళని డీవియేట్ చేయాలి మొత్తం ఏదో రకంగా.
అక్కడ మనం ఏలాలి, మనకంటూ ఒక మంచి స్థానం రావాలి అంటే ఇక్కడ వీళ్ళని ఫస్ట్ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఈయన నుంచి కామెడీ పీసుల్లానో ట్రోలింగ్ లానో గొడవలు ఉన్నట్టు అసలు మనుషులే కాదు వీళ్ళు అన్నట్టుగా చేయాలి. అందుకు టార్గెట్ ఈ జూనియర్ ఎన్టీఆర్ అని ఆపరేషన్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు. చాప కింద నీరులా పాకిందది. అండ్ ఎలా అంటే తారకరత్న చావు దగ్గర నుంచి అమిగోస్ ఫంక్షన్లు చేసుకున్నప్పుడు కూడా తారకరత్న బెడ్ మీద ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబ సభ్యులు హాజరైనట్టు 2 ఈవెంట్లు ఉన్నాయి. ఒకటి బాలయ్య అటెండ్ అయిన వేదా సినిమా కన్నడ వాళ్ళది, వీళ్ళిద్దరు కలిసి అమిగోస్. ఆ వేద సినిమా బాలయ్య వెళ్తే సూపర్గా వెళ్ళారు అసలు. ఆ కన్నడ ఇది ఓ పక్క, ఇది ఓ పక్క, వీళ్ళిద్దరు కలిసి చేయాలని ఉంది. బాలయ్య చేయబట్టే ఈ సినిమా ఆడుద్ది అని రాసిన మీడియా చాలామంది. జూనియర్ ఎన్టీఆర్ అమిగోస్కి వెళ్తే ఓ పక్క తారకరత్న బెడ్ మీద ఉంటే వీళ్ళకి సంబరాలు కావాల్సి వచ్చాయా? సీ ద డిఫరెన్స్. అంటే ఇక్కడ కుటుంబ సభ్యుడు బెడ్ మీద ఉన్నంత మాత్రాన సినిమా ప్రొడ్యూసర్ వీళ్ళకి నష్టం వస్తుంది కదా. ఒకవేళ ఇలా ఆలోచించి ఉండొచ్చు కదా. అదే చెప్తున్నా, అక్కడికే చెప్తున్నా. ఇవన్నీ వీళ్ళ వ్యక్తిగతం, ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ పోక్ చేయాలనుకున్నోడే వీడికి కావాల్సింది ఒక జుట్టు, దాన్ని ఏదో ఒకటి చేసి లాగి పీకాలి. సో అట్లా అక్కడ ట్రోల్ అయింది. నెక్స్ట్ మళ్ళీ శత జయంతి వేడుకల టైంలో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. అసలు అంతమంది వచ్చారు, ఎంతమంది 100 మంది వచ్చారు అన్న టాపిక్ని వదిలేసి ఒక్కడు రాలేదనేది హైలైట్ చేశారు. ఎంత దారుణం పరిస్థితి అది. ఆ తర్వాత కూడా ఖమ్మం దగ్గర విగ్రహావిష్కరణకి జూనియర్ ఎన్టీఆర్ని చీఫ్ గెస్ట్ సీన్ వచ్చాడంటే యాదవ సంఘాలన్నీ బాగా గొడవ చేసినప్పుడు కూడా ఏదో ఉద్దేశంతో యాదవ సంఘాలను ఇంకా రెచ్చగొట్టి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చేసి ఈయన మొత్తానికి ఈ ఓపెనింగ్ కాకుండా చేశారు. ఆ తర్వాత ఆ ఓపెనింగ్కి జూనియర్ ఎన్టీఆర్ రావడం పెద్ద ఆయనకి ఇష్టం లేదు, అందుకే ఆయన ఆత్మ సంకోచించి అసలు ఈవెంటే జరగకుండా చేసింది అని చెప్పేసి వార్తలు రాశారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ కంపారిజన్. ఇప్పుడు కూడా రామ్ చరణ్ వెళ్ళాడు, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అంటే రామ్ చరణ్ వెళ్ళాడు, రాని వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్ కానీ సినిమా వాళ్ళు కానీ రాజకీయ ప్రముఖులు కానీ ఉన్నారు. వై ఓన్లీ ఎన్టీఆర్ ఈజ్ టార్గెటెడ్? ఎన్టీఆర్ రాలేదు, సరే రాలేదు అయితే ఏంటి? ఇప్పుడు ఖచ్చితంగా రావాలని రూల్ ఉందా? నీకు ఇన్విటేషన్ ఇచ్చాము, నువ్వు తిప్పి మొహాన కొట్టాడు ఎన్టీఆర్ అని ఎవడన్నా చెప్పాడా? పోనీ వీళ్ళందరూ వెళ్ళి ఇట్లా ఫోటోలు దిగారు కదా, ఇట్లా ఇన్విటేషన్ ఇచ్చినట్టు, అట్లా ఎన్టీఆర్తో ఫోటో ఏమన్నా ఉందా? మరి ఎట్లా? ఇవేవీ లేవు. ఎన్టీఆర్ రాలేదు. ఒక వర్డ్ అంటే హైలైట్ అవ్వాలి. దాన్ని చూసి అమాయక నెటిజన్లు ఉంటారు పాపం, వీడిట్లా వాళ్ళ చేత తిట్టించాలి ఆయన్ని. ఆ తిట్ల దండకాలని మ్యానిపులేషన్ అంతే, అంత మించి ఇంకేమీ లేదు. ఈయన వెళ్ళాడు అంటే ఆయన కథ వేరు, ఈయన వెళ్ళలేదు అంటే ఈయన కథ వేరు. ఆయన ఖచ్చితంగా వెళ్ళాలని అక్కడ లేదు, ఈయన వెళ్ళకూడదని ఈయనకి లేదు. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. అందరూ రావాలని రూల్ కూడా అక్కడేం లేదు. పైగా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మీరే రావాలి అని ఇన్విటేషన్లు పంచుకున్నారు. ఆ పక్కోడిని పిలవకండి, మీరే రండి అని కూడా ఇన్విటేషన్లు కొట్టించారు. అట్లాంటప్పుడు ఎవరినైతే పిలిచారో వాళ్ళు వెళ్ళారు, పిలవని వాళ్ళందరూ పిలవని పేరెంటానికి మాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళలేదు. అంతే. దీన్ని అట్లాగే చూడాలి తప్ప ప్రతి ఈవెంట్లో అంటే రామ్ చరణ్ ఎక్కడికి వెళ్ళినా సరే అరే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ లేడు, జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ లేడు, ఇది మానుకుంటే బెటర్ ఎవరైనా. రైట్ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని మీరు. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.